రియల్ గా చెప్పాలి అంటే ఉప్పల్ బాలుని చిల్లరోడు అని చెప్పి అన్నారు కదా. ఇప్పుడు ఎవరైతే జడ్జెస్ అక్కడ కూర్చున్నారో వాళ్ళే చిల్లరోలు. ఎందుకంటే ఒక పర్సన్ ని పట్టుకొని నువ్వు ట్రాన్స్ అనడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ ఫామ్ లో ఉంటది కదా, మేల్ ఆర్ ఫీమేల్ ఇస్తారు కదా, వాళ్ళు రాసే ఉంటారు కదా మేల్ అని చెప్పి. నువ్వు అట్లా ఎట్లా అడుగుతావు? అంటే నేషనల్ టెలివిజన్ ముందు అంత రికార్డ్ అవుతుంది, అన్ని కెమెరాస్ ముందు నువ్వు ఒక ట్రాన్స్ అని నువ్వెట్లా అడుగుతావు? అక్కడ అంతమంది ఉన్నారు కదా, అదైతే కరెక్ట్ కదా. నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే జడ్జెస్ జడ్జిమెంట్ కూడా అస్సలు ఏం బాగాలేదు. ముందు సీజన్ అంత బాగా ఏం నచ్చలేదు, సో ఈ సీజన్ కూడా అస్సలు ఏం నచ్చట్లేదు. ఎందుకంటే నవదీప్ గారు అంటే నార్మల్ చూసుకున్నట్టయితే ముందు సీజన్ లో దమ్ము శ్రీజాకి ఊరు నుంచి వచ్చో అట్లా అనడం జరిగింది. అప్పుడు గట్టిగా అంటే అందరూ ట్రోలింగ్స్ వచ్చే ఆయనకి, అప్పటికే ఆయన వీడియో కూడా చేసి పెట్టాడు, అదంతా జరిగింది. సో అప్పటికి ఇంకా దెబ్బ తగ్గలేదా? ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఈయన. అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఏమో వాళ్ళు హక్కులు ఇస్తారు, ఇలా పెట్టుంటారు, ఏమైనా చేస్తారు. ఇప్పుడు అభిజిత్ ఎవరైతే శాలిని పటేల్ వచ్చారో ఆమెకి 2 సార్లు హగ్ ఇచ్చారు. అవసరమా? 2 సార్లు హగ్ ఇవ్వడం అవసరమా? ఆమె వస్తుంది, ఆమె వ్యూస్ కోసం ఆమె మీరు సెలెక్ట్ చేయాలి, గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వాలని ఆమె ఏమైనా చేస్తుంది. మీరు ఒక జడ్జెస్ స్థానంలో ఉన్నప్పుడు అన్ని సార్లు హగ్గు మీకు అవసరమా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే సుమ అనే ఒక కంటెస్టెంట్ వచ్చినప్పుడు ఆమె దగ్గరకు వచ్చి చాలా పద్ధతిగా హాఫ్ సారీ కట్టుకొని వచ్చింది. అభిజిత్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ అంటే షేక్ హ్యాండ్ ఇస్తుంటే హగ్ ఇస్తుంటే, షేక్ హ్యాండ్ ఇస్తుంటే నమస్తే పెడుతున్నారు అభిజిత్ గారు. మరి నువ్వు అక్కడ హగ్ ఇచ్చి ఇక్కడ నువ్వు నమస్తే ఎందుకు పెట్టావు? అంత కంపారిజన్ అన్నమాట. నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు డ్రెస్ చూసో, అపియరెన్స్ చూసో, లుక్స్ చూసో నువ్వు ఏదైనా అంటే గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చేస్తావు, డైరెక్ట్ గా వాళ్ళని అందులో 15 లో పెట్టేస్తావు అనమాట. సో సెలక్షన్ అయిపోయినట్టే. అసలు ఫేక్ అనిపిస్తుందండి. రాజ్ కుమారి కదా, నిజంగా ఇలాంటి అమ్మాయిలు రావాలి, ఇలాంటి అమ్మాయిలే ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఈ అమ్మాయిని అంటే బిగ్ బాస్ హౌస్ విన్నర్ గా కూడా చూస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు తను చాలా కష్టాలు పడి మొత్తం స్టోరీ అంతా చెప్పింది. ఆ స్టోరీ మాత్రం నిజంగా ఇన్స్పిరేషన్ గా ఉంది, చాలా జెన్యూన్ అనిపిస్తుంది ఆ అమ్మాయి మాత్రం. నాకు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు రాజ్ కుమారి జెన్యూన్ అనిపించింది. ఇంకోటి ఏంటి అంటే నిన్న వచ్చాడు కదా అబ్బాయి, ఫస్ట్ అబ్బాయి పేరేం పేరు, సన్నంగా పడుకున్నాడు. ఆ అబ్బాయి చాలా వైబ్ క్రియేట్ చేసి ఇంటర్వ్యూ అంటే బిగ్ బాస్ బస్ గా నేను హోస్ట్ గా చేయాలనుకుంటున్నాను, అదంతా కూడా అంటే అలాంటి వైబ్ ఉండాలి. అలాంటి వైబ్ ఉన్న వాళ్ళని తీసుకుంటేనే బిగ్ బాస్ రేటింగ్ అనేది బాగుంటది అనమాట. సో ఉప్పల్ బాలుకి చదువు ఒకటే లేదు అని చెప్పేసి ఆయన అంటే చాలా మంది కూడా నిజంగా ఉప్పల్ బాలు ప్లేస్ లో ఇంకెవరైనా నార్మల్ పర్సన్ మనలాంటి వాళ్ళు కానీ ఎవరిలాంటి వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళకి నిజంగా స్టేజ్ మీద సమాధానం ఇచ్చేవారు. నిజంగా స్టేజ్ మీద సమాధానం ఇచ్చేవారు. ఉప్పల్ బాలు కాబట్టి అంటే ఏం అనలేక ఇంకా ఒక రియాలిటీ షోలో అలా జరుగుతున్నప్పుడు వీళ్ళు నాకు డిస్కస్ చేశారు, ఇన్సల్ట్ చేశారు, ఓకే నేను వాళ్ళని ఎందుకు చేయడం అన్నట్టు ఏమి అనకుండా అలా వెళ్ళిపోయారు. కానీ నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు జడ్జెస్ ఎవరైతే ఇప్పుడు నవదీప్ కానీ, లేదు అంటే బిందు మాధవి కానీ, లేదంటే అభిజిత్ కానీ, ఇంక్లూడింగ్ శ్రీముఖి, వీళ్ళు నలుగురు వచ్చినా సరే సెల్ఫీలు అడుగుతారా లేదో, గుర్తుపడతారా లేదో నాకైతే తెలియదు. కానీ ఉప్పల్ బాలు వెళ్తే మాత్రం ఖచ్చితంగా సెల్ఫీలు అడుగుతారు, ఖచ్చితంగా ఆయనతో ఫోటోలు దిగుతారు. అంత ఫేమ్ ఉంది ఆయనకి. అట్లాంటి వాళ్ళు ఎట్లా అంటారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ, నేను అదే అనుకుంటున్నా. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఈయన మాత్రం పంపిస్తే ఫుల్ ఇప్పటి వరకు జడ్జెస్ మీద ఏదైతే నెగిటివిటీ ఉందో అదంతా కూడా నిజంగా పాజిటివ్ వైపు కింద మారుతుంది. అయినా సరే ఇలాంటి వాళ్ళని జడ్జెస్ గా ఫస్ట్ పెట్టకూడదు. ఎందుకంటే అస్సలు కరెక్ట్ గా జడ్జిమెంట్ కరెక్ట్ గా చేయట్లేదు. వీళ్ళకి ఇష్టం ఉంటే గ్రీన్ ఫ్లాగ్స్ ఇస్తున్నారు, డైరెక్ట్ 15 లో పెట్టేస్తున్నారు. వీళ్ళు కానీ నచ్చకపోతే సరే మొత్తం ముగ్గురు ఒకేసారి రెడ్ ఫ్లాగే. అంటే ఇదంతా స్క్రిప్టెడ్ అనిపిస్తుంది. ఎందుకంటే అభిజిత్ నవదీప్ ఫస్ట్ ఇస్తున్నారు గ్రీన్ ఫ్లాగ్స్, లాస్ట్ కి బిందు మాధవి ఉంటుంది కదా, వచ్చిన వాళ్ళందరికీ రెడ్ వేస్తుంది. అబ్బాయిలు అయితే బిందు మాధవి ఇంప్రెస్ అయిపోతుంది, అమ్మాయిలు వస్తే అభిజిత్ నవదీప్ ఇంప్రెస్ అయిపోతున్నారు. సో అట్లా వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. అట్లా సెలెక్ట్ చేయకూడదు. వాళ్ళకి ఏం టాలెంట్స్ ఉన్నాయి, అసలు వాళ్ళు ఎలిజిబుల్ కాదా, అసలు బిగ్ బాస్ షోకి ఇలాంటి వాళ్ళు ఫిట్టా అన్ఫిట్టా అనేది వాళ్ళ టాలెంట్స్ చూసి ఆ 2 minutes లో, ఆ 5 minutes లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టే వీళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలని నా ఒపీనియన్ అన్నమాట.
చాలా బాధాకరం. ఒక్కొక్క కంటెస్టెంట్ చూస్తుంటే ఎట్లా బాధ పెడుతున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు కొంచెం ఫేమస్ అవ్వాలి, ఇండస్ట్రీ మీద పిచ్చున్న వాళ్ళు మాత్రం దానికోసం వస్తారు. ఎందుకంటే వాడు ఫోన్ పగలగొట్టడానికి, నా షూస్ తొడవడానికి, ఏం చేయడానికి సిద్ధపడి వస్తారు. అలాంటిది మీరు కంటెంట్లు ఇవ్వకుండా, ఏ టాస్క్లు పెట్టకుండా, గేమ్లు పెట్టకుండా మీరు ఇదని చెప్పి అలా మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ అసలు ఏదని చెప్తున్నారు సార్ అభిజిత్ గారు. మీరు నాగార్జున సార్, దీని వల్ల మీరు నార్మల్ కామన్ మ్యాన్ కి మీరు ఒక న్యాయం జరపాలంటే మీరు నిజంగా మీరు ఒక రంగంలోకి దిగాలి. ఎందుకంటే ఇండస్ట్రీ మీద పిచ్చున్నోడు, బిగ్ బాస్ మీద పిచ్చున్నోడే కదా అంతగానం వస్తారు. నువ్వు వెళ్ళి జాబులు చేసుకో, నువ్వు వీడియోలు చేసుకో, నీకు అది ఉంది నువ్వు ఆ జాబ్ చేస్తే నువ్వు దీనికి ఎందుకు వచ్చావు అని చెప్పి ఎదురు క్వశ్చన్ లేడు. ఎంతవరకు కరెక్ట్ అసలు నిజంగా. మళ్ళీ అందులోనేమో మా పర్సన్ మేము నార్మల్ గా ఆయన వీడియోలు చూసి మేము ఎట్లా అంటే నవ్వుకునే వీడియోలు మీరు ఉప్పల బాలు గారిని అలా మీరు తిట్టడం అనేది, ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది మీకే తెలియాలి నిజంగా. అంటే ఉప్పల బాలుని కూడా మీరు ట్రాన్స్ అని చెప్పి బిందు మాత్రం అనడం జరిగింది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు చాలా వరకు అవమానించారు ఆయన్ని. అయితే బిందు మాధ గారిని ఎవరో సంథింగ్ మీరు ఇంటర్వ్యూలో అడిగారు. అడిగితేనేమో అట్లా ఎందుకు మీరు అట్లా అన్నారంటే, మేము కొన్ని కంటెంట్లు ఉంటాయి, కొన్ని మేము ప్రతి ఒక్కళ్ళు ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాము, డిఫరెంట్ క్వశ్చన్లు అడుగుతాం. వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి పబ్లిక్ లో అన్ని కెమెరా ముందు మాట్లాడాలా? అది ఎంతవరకు కరెక్ట్ అసలు? మీరు అని చెప్పి మాట్లాడాలి. అలా అని చెప్పి మీరు ఇష్టానుసారంగా మీరు అద్దా, మీరు ఆడదానా, మీ మొగదానా అని చెప్పి వాళ్ళ మాట్లాడితే ఎంత కరెక్ట్ ఉంటుంది? ఎన్ని 2 రాష్ట్ర ప్రజలు చూస్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటారు. ఉప్పుల బాలు కూడా అలా వీడియోలు చేసుకుంటే వాళ్ళు ఎంత ఫేమస్ అయ్యారు తెలుసా? 10 మందిలో 1,00,000 మందిని నిలబెట్టినా కూడా ఉప్పుల బాలు గారిని గుర్తుపడతారు. నిజంగా ఆయన్ని ఎంత ఇన్సల్ట్ అయ్యారంటే పాపం నాకు వీడియో కూడా పెట్టారు. నేను చచ్చిపోతే నా సూసైడ్ కారణానికి అభిజిత్ గారే అని చెప్పి నవదీప్ గారు అని చెప్పారు. అసలు ఎంతవరకు అది కరెక్ట్ అని చెప్పండి. అది సో వాళ్ళ జడ్జిమెంట్ నీకు ఎట్లా అనిపిస్తుంది? జడ్జిమెంట్ ఇంకా ఏం చేస్తాం అంటే, ఇది ఒప్పుకున్న పెళ్లికి వాంచక తప్పదు అన్నట్టు ఇంట్రెస్ట్ ఉన్నోడికి మనం ఆడదాకి వెళ్ళిన తర్వాత ఇంకా వాడు తిట్టినా కొట్టినా, వాడు పర్సనల్ విషయాలు మాట్లాడినా, ఏం చేయమన్నా కూడా చించుకోవాలి. ఇంకే అవసరానికి మనం ఒళ్ళు కాల్చుకున్న మాటతో కాల్చుకోమన్నా కాల్చుకోవాల్సింది. ఎందుకంటే పిచ్చి బిగ్ బాస్ కి వెళ్ళాలని పిచ్చి. నీ అమ్మ జీవితం 100 కోట్లు 10 లక్షలు ఇస్తానన్నా కూడా ఇంట్రెస్ట్. ఎందుకంటే మనకంటూ ఫ్రేమ్ ఉండాలి, మన తల్లిదండ్రులకు ఒక మంచి నేమ్ తీసుకురావాలి, అక్కడ వరకు స్టేజ్ వరకు వెళ్ళాలి, మన కప్పు గెలిచినా గెలకపోయినా అక్కడ వరకు వెళ్ళాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంచారు. దానికి దయచేసి కామన్ మ్యాన్ లాగా ట్రీట్ చేయండి, ఒక ఆర్టిస్ట్ లాగా ట్రీట్ చేయొద్దు. అదే భయ్ ఒక ఆర్టిస్ట్ ఉంటే ఈ పాటికల్ బిగ్ బాస్ కి అంత కనుక మీరు చెప్పిన ఫోన్లు పగలగొట్టడము, ఈవర్ చేయడము, కదగడము, షూలు చూడడం అంతకరం ఎందుకు వచ్చిందిరా భయ్? కామన్ మ్యాన్ అంటే ఎవడరా భయ్? సపోర్ట్ లేకుండా ఎవడో లేకుండా ఉన్నాడురా భయ్ కామన్ మ్యాన్. ఆర్టిస్ట్ తో పాటు సమానంగా మీరు ఫోన్లు పగొట్టాలి, అవి పెట్టాలి డిసైడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ 3 ఎపిసోడ్స్ కూడా చూస్తే అంటే మీకు ఎట్లా అనిపించింది? ఏం చెప్తా అనిపించిందా, అన్ఫేర్ అనిపించింది? బిగ్ బాస్ 10 మరి దారుణంగా ఉంది. ఎందుకంటే అన్ని అసలు ఎట్లా చేస్తున్నారంటే, ఒక మనిషి ఇన్సల్ట్ చేయడానికి, వాళ్ళ బిగ్ బాస్ ఏదో హైప్ లాగడానికి కోసము మనుషులు తక్కువ చేసి మాట్లాడడం, తక్కువగా మాట్లాడడం. ఇప్పుడు మీరు ఒక్క మాట మాట్లాడతారు, అది ఎన్ని వీడియోల్లో, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఎంత ఘనంగా అవుతుంది? వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, తను ఒక మనిషే కదా. అట్లా ఎందుకు మాట్లాడతారో మీకే తెలియాలి. నిజంగా దయచేసి బిగ్ బాస్ 10 అగ్ని పరీక్షలోని ఇన్ని లొల్లిలు అవుతున్నాయి అంటే, ఇంకా లోపలి బిగ్ బాస్ బాయ్ ఇంకా లోపలికి వెళ్ళాక ఎన్ని గొడవలు అవుతాయో, ఎంత కామన్ మ్యాన్. ఇప్పుడు ఒక్కసారి గట్ట చిన్న క్లూ దొరికి ఒక కామన్ మ్యాన్ మీద పడిందంటే, రేపు బిగ్ బాస్ అడిగిలోకి వెళ్ళిన తర్వాత కామన్ మ్యాన్ సపరేట్ అయిపోతారు, ఆర్టిస్ట్ సపరేట్ అయిపోతారు. ఎవరు సపోర్ట్ చేయాలి అప్పుడు? మేము ఆర్టిస్టులు పోయి మేము తోపులూరు పోయి అని చెప్పి కామన్ మ్యాన్ చులకం చేసి చులకనగా మాట్లాడితే ఎవరు సపోర్ట్ చేస్తాడు? ఇలా మాట్లాడడం వల్ల సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాధపడతారు. చాలా వరకు జడ్జెస్ కొంచెం లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారు అంటున్నారు. అదే అన్న, ఇప్పుడు దాకా అదే చెప్పాను. చాలా లిమిట్స్ క్రాస్ చేసి అదే మాట్లాడుతున్నారు కదా. మీరు తీసుకోకపోయినా పర్లేదు, దయచేసి ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడడం కానీ, తన పర్సనల్ విషయాలు మాట్లాడకపోతే ఫోన్లు చెక్ చేస్తా, అది చెక్ చేస్తా అంటున్నారు. ఎవడు పర్సనల్ వాడుకుంటారా భయ్? ఎవడ లైఫ్ వాడుకుంటది? నువ్వేంటి, నీ బిగ్ బాస్ కి వెళ్ళాలి, నా మీద నువ్వు ఏదైనా పెట్టు, నా మీద టాస్క్ ఇవ్వు, నా మీద గేమ్ పెట్టు, లేకపోతే వేరే వాడుతున్నారు గేమ్ పెట్టు, అలా చేయలే ఇలా చేయలేదు. కానీ నా పర్సనల్ తీసుకోవడానికి నీకేంట్రా భయ్? ఫామ్ లో మేల్ అని పెట్టి ఉంటాడు. అతను అడిగినప్పుడు చెప్పిన క్లియర్ గా, నేను అబ్బాయి చెప్పడం జరిగింది. అంటే ఆ రకంగా అడగడం కరెక్ట్ కాదు, మా ఫీలింగ్ వచ్చింది. నేను ట్రాన్స్ అనడం అనేది కరెక్ట్ కాదు, అంత పెద్ద షోలో అట్లా అడగడం కరెక్ట్ కాదు, మా ఫీలింగ్ వచ్చింది. సో అంటే వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకే సపోర్ట్ చేసి మిగతా వాళ్ళందరికీ అంటే డైరెక్ట్ నో చెప్తారని చెప్పి అంత అపేక్ష. దానికి మీరేమంటారు? లేదు, అట్లా నచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేసినట్లు కాదు, వాస్తవంగా ఉన్న టాలెంట్ బయటకు తీస్తున్నారు. కానీ తీసే విధానంలో కొద్దిగా మిస్ఫైర్ అవుతున్న ఫీలింగ్ వచ్చి ఉప్పల్ బాల్ విషయంలో నాకు కళ్ళని అనిపించింది వాస్తవంగా. సో చూడండి, ఉప్పల్ బాల్ అంటే ఆయన తాడు, ఆయన అవునని కాదు స్క్రాప్ వచ్చి తను నవ్విస్తుంటాడు. కానీ ఆ రకంగా వ్యక్తిని, ఆ రకంగా నైట్ నీ దగ్గర టాలెంట్ లేదు బాలు, నువ్వు పాటలు పాడతావా, డాన్స్ చేస్తావా చూపించాలని రిజర్వేషన్ ఉండే. కానీ
నువ్వు నేను సభ్య సమాజం నీకు ఏ మెసేజ్ చేయాలి, నువ్వు ట్రాన్స్ అనడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ ఉంది, నేను నిజంగా నీకు అభిమానం ఉన్నారా అట్లాంటి అవమానించే పదాలు వాడకుండా తను రిజెక్ట్ చేసింటే బాగుండేది. టాలెంట్ గుర్తించి చేస్తే బాగున్న ఫీలింగ్ అంటే వచ్చింది. శాలినిలో ఏం టాలెంట్ ఉందని తీసుకున్నారా అంటున్నారు, ఏం చెప్తారు? శాలిని వాస్తవం చెప్పాలంటే తను ఏమంటారు కదా షూస్ తోడు జరిగింది అర్థం కాలే, రికమెండేషన్ మనకు తెలియదు కానీ వాస్తవంగా అయితే తన షూస్ కడిగే విధానం చూసి తనకు టెస్ట్ పెట్టింది, ఒక అమ్మాయి షూస్ కడుతుంది అంత పెద్ద షూలో తను ఆ రకంగా తీసుకుని జరిగింది. కానీ వాస్తవం తన దగ్గర కూడా టాలెంట్ కనిపించలేదు వాస్తవంగా అయితే. కానీ ఈ అమ్మాయితో పోల్చుకున్నా కూడా ఉప్పల్ బాల్ చాలా రేట్లు బెటరే. కానీ ఆమె తీసుకోవడం అనేది అంటే షోకి గ్లామరస్ ఉండాలని తీసుకున్నారో లేకుంటే ఏదైనా లవ్ స్టోరీ క్రియేట్ అయితే వర్కౌట్ అయితే తీసుకున్నారో తెలియదు. కానీ సో ఈ ఆమెతో పోల్చుకుంటే ఉప్పల్ బాల్ చాలా బెటర్ అనిపించింది. అంటే పందిలా పోర్లాడటం ఒక వ్యక్తి చేశాడు కదా, దాని గురించి ఏం చెప్తారు? పందిలా పోర్లాడు ఎవరు ఇట్లా వచ్చే జన్మలో నేను పందిలాగా పుడతాను అన్నందుకు తన్ని నేను చూడలేదు బ్రదర్, ఆ ఎపిసోడ్ చూడలేదు. సో మరి అంటే మీకు వచ్చిన వాళ్ళు ఎవరు బాగా నచ్చారు? ఏ contestant? రాజకుమార్ నిన్న చూసినా కదా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక రాజకుమారి కథ ఇదే, ఈ అమ్మాయి కథని ఒక స్టోరీగా తీస్తే ఒక డైరెక్షన్ పెట్టి తీస్తే 100% సూపర్ డూపర్ హిట్ అయితే అనిపించింది నాకు. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, 100 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది, ఎక్కువ ఉంది. కానీ ఇలాంటి వ్యక్తులు మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటది అనిపించింది. అంటే చాలా మంది కూడా కామెంట్ పెడుతున్నారు అంటే వాళ్ళ భర్త గురించి నెగిటివ్ చెప్తున్నది, అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. అంటే మనం చూసి మాట్లాడడం మనకి ఎంత ఉంటే తను అనుభవించింది కదా, చిన్న వయసులోనే మొదటి పెళ్లి చేసుకుంది, ఆల్రెడీ తనకు పిల్లలు పుట్టారు, ఎంతో కష్టపడి చూడండి. ఫ్యామిలీ అంటే భర్త అనేవాడు పిల్లలు లాంటి స్తంభం లాంటి వాడు. సో తనే అంటే రెస్పాన్సిబుల్ లేకుండా ఉంటే నా ఫ్యామిలీ ఎలా ఉంటది. తన ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అయినా, నిజంగా చాలా కష్టాలు అనుభవిస్తుంటాను. గురించి మాట్లాడడం జరిగింది. సో వాస్తవంగా అంటే కలర్ తో ఇంపార్టెంట్ లేదు, క్యారెక్టర్ తో ఇంపార్టెంట్ అన్నట్టుగా తన యొక్క స్టేట్మెంట్ చాలా గొప్ప అనిపించింది. తను ఆ టైంలో నిజంగా అనుకున్న ఒకవేళ జ్యూరీ ఎవరైతే ముగ్గురు ఉన్నారో జడ్జిమెంట్, ఒకవేళ ఆమెకు ఎవరైనా నెగిటివ్ రెడ్ మార్క్ ఇస్తే మాత్రం నిజంగా వాళ్ళు బయట వరకు కొడదామన్న ఫీలింగ్ ఉంది నాకు. ఆ టైంలో అందరు గ్రీన్ చేయడం, వా ఇది కదా జడ్జ్మెంట్ అన్న ఫీలింగ్ ఉంది. రాజకుమార్ యొక్క కథని నిజంగా స్టోరీ పెట్టి తీస్తే చాలా బాగుంటుంది ఫీలింగ్ ఉంది. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీని బిగ్ బాస్ తీసుకెళ్ళాలి, తన టాప్ 2 లో తీసుకెళ్ళి అన్నట్టుగా నాకు అనిపించింది అండి. అంటే బయటకు వచ్చి బ్లాక్ మెయిల్ చేయడం, వీడియోస్ చేయడం ఇలాంటి వాళ్ళని ఎట్లా చూస్తారు? బ్లాక్ మెయిల్ ఎవరు చేశారు? బయటకు వచ్చి నేను చచ్చిపోతే అది మీ పేరే వస్తుందని ఉప్పల్ బాలు కూడా అనడం జరిగింది. తన పాయింట్ ఆఫ్ తన కలగన్నాడు బిగ్ బాస్ కి వెళ్ళాలని. ఇప్పుడే కాదు చాలా ఇయర్స్ నుంచి నేను బిగ్ బాస్ కి వెళ్తా అన్నాడు. అక్కడ కూడా మీరు గమనించండి, రిజెక్ట్ చేసిన తర్వాత కూడా నేను బిగ్ బాస్ ట్రై చేస్తున్నా ఉంటా, 10 ట్రై చేస్తున్నా, 11 ట్రై చేస్తున్నా, 12 ట్రై చేస్తున్నా అంటే తన నవ్వుతూ చెప్పిండు సరే పుట్టతా నేను 6 ప్యాక్ సంపాదిస్తాను. సో అక్కడ తనకు ఫైర్ కనిపించింది అనమాట. ఎంత ఓడిపోయినా కూడా ఎక్కడతో ఓడిపోతాం అక్కడికి గెలవాలని కసి తనకు కనిపించింది. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ మాట చెప్పింది తనకు పేరు వస్తున్న ఉద్దేశంతో తను మళ్ళీ డైవర్ట్ అయింది. ఎందుకంటే ఒక విషయం ఉప్పల్ బాలకి నాన్ వెషన్ ఐఫోన్ ఇచ్చిందండి. అప్పుడు నాన్ వెషన్ దేవుళ్ళకి పోల్చిండు. తర్వాత నాన్ వెషన్ ఏదో నెగిటివ్ వస్తుంది, నాన్ వెషన్ తిట్టిన ఆయన. సో అదేంటంటే తను బయటకు వచ్చి తన విధి విధానం మారుతుంది. కానీ సో తనకు కమిట్మెంట్ బిగ్ బాస్ మీద ఉన్న కమిట్మెంట్ అట్టనే ఉండాలి. ఇప్పుడు నిజంగా నాకు చూడాలని ఉంది, ఉప్పల్ బాల్ 6 ప్యాక్స్ తో ఎలా ఉంటాడో చూడాలి నా కోరిక నాకు కూడా ఉండి. ఉప్పల్ బాల్ నీకు టాస్క్ నిజంగా ఒకవేళ నీ 6 ప్యాక్స్ వస్తే మాత్రం నేను నీకు ఫ్యాన్ అవుతా. సో జడ్జిమెంట్ ఎట్లా అనిపిస్తుంది? అంటే వాళ్ళు సెలెక్ట్ చేసే విధానంలో కొద్దిగా నెగిటివ్ వెళ్తున్నారు, కొద్దిగా అవమానించలేక వెళ్తున్నారు, బాగా ఇన్సల్ట్ చేస్తున్నారు ఫీలింగ్ ఉంది. రన్నింగ్ రాజు అనే వ్యక్తి ఉన్నట్టు అండి, తను నిజంగా తన మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ పక్కన పెట్టండి, నువ్వు టాస్క్ ఇచ్చు, నువ్వే ఇచ్చినావు టాస్క్, నువ్వు వేరే లేదు, నువ్వే టాస్క్ ఇచ్చి ఇంప్రెస్ చేయను. తను ఇంప్రెస్ చేసే విధానంలో ఆయన మట్టిలో అంటే ఊరి నుంచి వచ్చిందండి. తను దగ్గరకు వెళ్ళి అంటే అక్కలాగా చెల్లెలాగా శ్రీముఖి అని దగ్గరికి వెళ్తుంటే దగ్గర రాకు చెప్ప మీద కొడతా అంటాం. అరే ఇంకా వేరేగా మాటతో దూరం ఉండ అన్నట్టుగా ఆ మాటలు నచ్చలే వాస్తవంగా. ఇంకా ఏమో డైవర్ట్ చేసి మాటల్లో డైవర్ట్ చేసి ఉండే కానీ దగ్గర రాకు అంటలకే ఆయన ఏమన్నా అంటరాని వాడా లేక అన్టచబిలిటీ ఫీల్ అవుతున్నా అన్నట్టుగా ఆ ఫీల్ వచ్చేసింది అనమాట. ఆ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. బిగ్ బాస్ షో లాగా నడిపించండి కానీ ఈ రకంగా అవమానించే రకంగా చేయకూడదు అన్న ఫీలింగ్ వచ్చింది.